కాబట్టి అట్లా అతనికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు హిడ్మా పోయిన తర్వాత, హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత, సార్ అవన్నీ పక్కన పెడితే, ఆయనకు సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే, ఇప్పుడు మావోయిస్టు పార్టీ హిడ్మా పోయిన తర్వాత మావోయిస్టు పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అసలు? అది కూడా మనం ఊహాగానాలు చేయాల్సింది తప్ప, నా ఉద్దేశంలో మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటాం. పార్టీ తన పద్ధతిని పునరాలోచించుకోవాలని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. బయట కూడా చర్చ జరుగుతుంది, సాయుధ పోరాటం మంచిదా కాదా. ఐడియాలజికల్ గా ఒక ఘర్షణ జరుగుతుంది, ప్రభుత్వం నుంచి ఒక ఒత్తిడి వస్తుంది. ఒత్తిడిలో మరి గత ఏడాది నుంచి జరిగిన నష్టాలు చూస్తే ఆ పార్టీలో చాలా పెద్ద నష్టం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ స్థితిని అధిగమించి వాళ్ళు నిలదొక్కుకోవటం చాలా కష్టం అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నిలదొక్కున్నా కూడా వాళ్ళ గతంలో పనిచేసిన పద్ధతిలో పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు. ఆ ఒత్తిడి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అమిత్ షా చెప్పినట్టుగా వచ్చే మార్చి కల్లా మావోయిజం లేకుండా చేయటం అనేది తూచా తప్ప అదే అర్థంలో అవుతుందో లేదో అవ్వకపోవచ్చు. మావోయిస్టులు లేకుండా చేయడానికో లేదా మావోయిస్టులో క్రియాశీలంగా ఉన్నవాళ్ళు లేకుండా చేయడానికో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నేను గత సంవత్సరం కింద నేను ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడే ఒక కాలంలో రాశాను, అంతం అయిపోతారు సరే, తర్వాత ఏమవుతుంది? ఐడియాలజీ ఉంటాయి కదా, ఐడియాలజీ ఉంటుంది. కొన్ని మనుషులు ఇట్లాగే బాగుంది, ఈ జీవితాలే బాగున్నాయి, మనం ప్రభుత్వాన్ని ఏమి ప్రశ్నించొద్దు, డబ్బున్న వాడు చేసే దౌర్జన్యాన్ని ఏమి ప్రశ్నించొద్దు, వాళ్ళు వనరులు తీసుకుపోతుంటే మనం చూస్తూ ఉండాలి, హాయిగా ఉందని అనుకోరు కదా. ఇంకో పద్ధతిలో ఇంకో రకంగా మనుషులు మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. కాబట్టి అది ఏ రూపం తీసుకుంటుందో చెప్పదు. అట్లా మావోయిస్ట్ పార్టీ తాను కూడగట్టుకొని నిలబడగలిగితే, బహుశా వాళ్ళు గతంలో ప్రజా జీవితంలో, బహిరంగ జీవితంలో ఉండి చేయాల్సినంత చేయలేదు, ఎక్కువ తాము అడవికి పరిమితం చేసుకున్నారు, ఎక్కువ సైనిక చర్యలకి పాల్పడుతూ వచ్చారు. కానీ దాంట్లో పొరపాటు జరిగింది అని వాళ్ళు అనుకుంటే, దాన్ని సమీక్షించుకుంటే, వాళ్ళు ఏమైనా భిన్నమైన పద్ధతిలో ప్రజల్లోకి వస్తే తప్పనిసరిగా ప్రజల్లో ఒక మంచి నిజాయితీ కలిగిన రాజకీయ పక్షానికి అవకాశం ఉంది ఎప్పుడైనా. మరి ఆ ఆప్షన్ వాళ్ళు తీసుకుంటారా లేదా ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రజాస్వామ్యంలో ఏం చేయలేము, శాంతియుత పద్ధతిలో ఏమీ చేయలేము, పాత పద్ధతిలో మాత్రమే కొనసాగుతాం అనుకుంటారా మనకు తెలియదు. కానీ ఆ కొనసాగటాన్ని అట్లాగే కొనసాగాలనుకుంటే కొనసాగటానికి అనువైన పరిస్థితులు అయితే లేవు. మనం అబ్జెక్టివ్ గా ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మావోయిస్ట్ పార్టీ చాలా నష్టపోయింది. దీని నుంచి తేరుకోవటం అనేది అంత ఈజీ విషయమేం కాదు. కాబట్టి చరిత్రలో ఒక అధ్యాయం మూసినట్టే.